అమ్మా, ప్రతి సంవత్సరం ఇదే భోగి మంటలు, ఇదే పండగ. ఇవన్నీ ఎందుకమ్మా? దీని అర్థం ఏమిటి? సిద్ధేష్, భోగి అంటే కేవలం పండగ కాదు. ఇది మన సనాతన ధర్మం మనకు నేర్పే జీవన పాఠం. జీవన పాఠమా? మంటలు వేసి పాత వస్తువులు కాల్చడంలో పాఠం ఏంటమ్మా? చూడు సిద్ధేష్, పాత వస్తువులంటే కేవలం సామాన్లు కాదు. మనలోని పాత ఆలోచనలు, ద్వేషం, అహంకారం, అలసత్వం కూడా భోగి మంటల్లో ఇవన్నీ సమర్పించాలి. అంటే మన చెడు అలవాట్లని కూడా కాల్చాలా? అవును సిద్ధేష్, అందుకే మన పెద్దలు చెప్పారు, పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించు అని. ఇదే మన సనాతన ధర్మం గొప్పతనం. అమ్మా, మరి ఈ పండగ రైతులతో ఎందుకు సంబంధం? భోగి అంటే భూమికి కృతజ్ఞత సిద్ధేష్. అందుకే రైతు చెమటకు, పంటకు, అన్నానికి మనం చెప్పే నమస్కారం. అందుకే మన సంస్కృతి భూమిని తల్లిగా చూస్తుంది. అందుకే భూమాత అంటారు. పూర్తి వీడియో కొరకు కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి.